హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కంటే ముందు పోస్ట్ చేసిన వీడియోలో నేనైతే ఒక పని మీద అయితే బయటకు వచ్చాను అనేసి చెప్పాను పిజ్జా వీడియోలో. ఆ పని ఏంటో కాదు, మా బుడ్డోడి కోసం అయితే ప్లే స్కూల్ చూడడానికి అయితే వచ్చేసాం. ఈ స్కూల్ నేమ్ వచ్చేసి జేమ్స్ ఇంటర్నేషనల్ ప్రీ ప్రైమరీ స్కూల్. ఇది వచ్చేసి మణికొండలో పంచవటి కాలనీలో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్లో చాలా బాగుంది. పిల్లలు అట్రాక్ట్ అయ్యేలాగా ఎనిమల్స్తో పెయింటింగ్ వేసేసి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారిడార్లు మొత్తము ట్రీస్, ప్లాంట్స్, జంగల్ ఎనిమల్స్ సేమ్ లైక్ ఫారెస్ట్ లా ఉంది. పిల్లలైతే చూడగానే అట్రాక్ట్ అయిపోయేలా ఉంది. మా బుడ్డోడైతే అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక 1 అవర్ కూడా అసలు ఉండడు. కానీ ఈ స్కూల్లో మాత్రం 1-2 అవర్స్ నన్ను వదిలేసి ఆడుకుంటూనే ఉన్నాడు. ఎంత అసలు పిలిచినా కూడా అసలు రావట్లేదు. చూడండి, వాల్ అయితే ఎంత బాగుందో, మొత్తం జంగల్ లుక్ ఉంది. ఫారెస్ట్ లాగా అలా డిజైన్ చేశారు. పెయింటింగ్స్ కానీ టాయ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బుడ్డోడికైతే చాలా నచ్చేసింది. తను ఏదో స్కూల్ అయితే అనుకోవట్లేదు, తను ప్లే ఏరియా, ప్లే గ్రౌండ్కి వచ్చేసినట్టుగా అయితే ఫీల్ అవుతున్నాడు. అండ్ నేను ఈ స్కూల్కి రావడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ పల్లవి వాళ్ళ స్కూల్ ఇది. సో తను కూడా ఎప్పటి నుంచో చూడడానికి రమ్మని చెప్తుంది. కాకపోతే నాకు వీలవ్వక వెళ్ళలేదు. సో ఈసారి అయితే బుడ్డోని తీసుకొని అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే అసలు ఇంకా బోర్గా అయితే ఫీల్ అవ్వరు. ఒక రూమ్లో బోర్ కొట్టినా సరే మరి ఇంకొక రూమ్లోకి వెళ్ళి ఆడుకునేలాగా అయితే చాలా అరేంజ్మెంట్ చేశారు. టాయ్స్, వెహికల్స్, సేమ్ లైక్ స్పేస్, జంగల్, ఆల్ పిల్లలకి అన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉండేలాగైతే చేశారు. కలర్ఫుల్గా ఉంది చూడడానికి. నాకే చాలా నచ్చింది. అక్కడ ఉన్నంతసేపు అయితే పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది. మావాడైతే అసలు రాలేదు. సేమ్ స్లోప్లలో ఆడుకుంటూ అయితే చాలా ఉన్నాడు. అసలు పిలిచినా రావట్లేదు. మామూలుగా అయితే ఇంట్లో ఒక నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి ఉండడు. అక్కడైతే ఎంత పిలిచినా వాటిని చూసి అసలు రావట్లేదు. ఎంత ఎంజాయ్ చేశాడో ఆ 1-2 అవర్స్ అయితే తను చాలా ఎంజాయ్ చేశాడు. నేనే బలవంతంగా తనని అక్కడ నుండి తీసుకొని వచ్చేసాను, తను రాను అన్నా సరే. అన్ని బాల్స్ అన్నీ పడేసుకుంటూ ఎలా ఆడుతున్నాడో, తన ఇంకా ఆటలో మునిగిపోయాడు. చాలా అంటే చాలా బాగుంది ఈ స్కూల్ అయితే. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు డెకరేషన్ అనేది. నేనైతే అనుకోలేదు. నార్మల్ ప్లే స్కూల్ అంటే ఒక 1-2 రూమ్లలో అలా ప్లేయింగ్ ఏరియా ఉండేసి మిగతా అయితే నార్మల్గా ఉంటుంది నేను చేసిన స్కూళ్ళల్లో అయితే. ఇదైతే అసలు స్కూల్ మొత్తం స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ బర్డ్స్, ఎనిమల్స్ అన్ని పెయింటింగ్లోనే మనకి రియల్ ఎనిమల్ లుక్ అయితే వచ్చింది. ఫారెస్ట్లో ఉండేలాగా మొత్తం గ్రీనరీగా ఉంది. బుడ్డోడైతే హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు. బాల్స్ అన్నీ అటేసి ఇటేసి అయితే ఆడుకుంటున్నాడు. స్లోప్ పని అయిపోయింది. ఇప్పుడు బాల్స్ దగ్గరికి వచ్చేసాడు. అందులో ఉన్న ఆయాలే అయితే షాక్ అయ్యారు. వాళ్ళకేం కష్టం లేకుండా వీడే అన్నీ పడేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి వీడే వేసేస్తున్నాడు. వాళ్ళకేం శ్రమ లేకుండా మావాడు అన్ని పనులు చేసేస్తున్నాడు. తను ఏ టాయ్స్తో ఆడుకుంటాడో ఆ టాయ్స్ మళ్ళీ వెళ్ళి అక్కడే పెట్టేయడం తన అలవాటు. సో అలాగే అక్కడ కూడా బాల్స్ అన్నీ వేసేసి మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకొని అందులో పెట్టేస్తున్నాడు. మొత్తానికి తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్లస్ చాలా ఎంజాయ్ చేశాడు. ఆ 1 అవర్ అయితే మనం ప్లే జోన్కి వెళ్ళినట్టుగా ఉంది. మా ప్లే స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే రాలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది స్కూల్ అయితే. ఇది మణికొండలో వచ్చేసి పంచవటి కాలనీలో అయితే ఉంది. చూడండి ఎంత వేరే బాబు కూడా ఉన్నాడు. సో తనతో ఆడుకుంటూ అయితే ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే నేను స్కూల్ టైమింగ్ అయిపోయే టైంకి అయితే, స్కూల్ క్లోజ్ అయ్యే టైంకి అయితే వెళ్ళాను స్కూల్కి. మామూలుగా అయితే వాళ్ళకి 8 to 3 డే కేర్ అండ్ ప్లే స్కూల్ టైమింగ్స్. బట్ నేను ఆఫ్టర్ 3 వెళ్ళాను. స్కూల్ చూడడానికి కొంచెం బాగుంటుంది అనేసి అలాగైతే వెళ్ళాను. పిల్లలు ఉంటే హడావిడిగా ఉంటుంది, అంతా టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ బిజీగా ఉంటారు. సో మాట్లాడడానికి కూడా వీలుండదు అనేసి ఆఫ్టర్ స్కూల్ టైమింగ్ అయితే వెళ్ళాను. సో అందుకే మా బుడ్డోడైతే ఆడుకోవడానికి అయితే ఫ్రీ టైం దొరికింది. ఇంకా మామూలుగా వేరే పిల్లలు అంత ఉంటే అంత ఫ్రీగా అయితే వదిలేయరు కదా ఏ స్కూల్లో అయినా. సో కంప్లీట్గా ఇంట్లో ఆడుకున్నట్టయితే తను ఆడుకున్నాడు ఫ్రీగా ఉన్న 1 అవర్ అయినా.
నాకైతే స్కూల్ అయితే చాలా నచ్చింది. ఎంతసేపు ఉన్నా అక్కడి నుంచి అయితే రావాలి అని అయితే అనిపించలేదు. చూడండి పెయింటింగ్స్ కూడా అట్రాక్టింగ్గా చాలా అంటే చాలా బాగా వేశారు అసలు. మ్, అందరైతే మా బుడ్డోన్నే చూస్తున్నాడు, వాడి పని వాడే చేస్తున్నాడు, తీసేస్తున్నాడు మళ్ళీ వేస్తున్నాడు, ఇంకా మాకేం శ్రమ లేదు అనేలాగా ఉన్నారు వాళ్ళు కూడా. క్యాటర్ పిల్లర్ అన్నీ ఎనిమల్స్, టాయ్స్ అండ్ పెయింటింగ్స్, ట్రీస్, స్లోప్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సేమ్ ఒక జూ పార్క్ లాగా ఎనిమల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ అయ్యేలాగా చాలా అయితే ఉన్నాయి. పిల్లల లెర్నింగ్ కాన్సెప్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రీ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ, వీడికైతే చాలా నచ్చేసింది ఈ స్కూల్ అయితే. మామూలుగా అయితే ఉంటాడు, ఇంకా నాకైతే కొంచెం కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది, ఇంకా ఆడుకుంటారులే. ఒక రూమ్లో బోర్ కొట్టినా సరే ఇంకొక రూమ్లోకి వెళ్ళి ఆడుకునే విధంగా అయితే చాలా బాగుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకే అట్రాక్టింగ్గా నచ్చేలా ఉంది స్కూలు. సో ఇంకా ఆడుకుంటాడనే కాన్ఫిడెంట్ అయితే నాకైతే వచ్చింది. వేరే బాబు ఉంటే ఆ బాబుని కూడా అసలు ఎలా కొరికేస్తున్నాడో, ఎలా గిల్లేస్తున్నాడో, వాడు స్లోప్ నేనే ఎక్కాలి అనేసి పాపం మా బాబుతో కూడా గొడవ. స్లోప్లో కూడా చాలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి, వేరే రూమ్లో కూడా ఉన్నాయి. కాకపోతే అది పిల్లలు స్లీపింగ్ రూమ్ అని ఒక రూమ్ ఉంది, అందులో డే కేర్ పిల్లలు అయితే పడుకున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి ఆ రూమ్ అయితే తీయలేదు. ఇంకా వీడు ఎలాగో ఈ స్లోప్స్తో ఆడుకుంటున్నాడు అనేసి అయితే నేను ఇక్కడే ఉండేసాను. వేరే రూమ్ తీసే ఛాన్స్ అయితే నాకు రాలేదు. కాకపోతే తీసిన అన్ని రూములలో, వీడియో తీసిన అన్ని రూమ్లలో అయితే నాకైతే చాలా బాగా వచ్చింది. నేను చూసిన అన్నీ అయితే చాలా బాగున్నాయి, అట్రాక్టింగ్ అయితే ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.